ఆ రాత్రి వర్షం మామూలుగా పడటం లేదు. ఆకాశానికి చిల్లు పడిందేమో అన్నట్టుగా కుండపోతగా కురుస్తోంది. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటూ చేస్తున్న శబ్దం భవాని గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 10 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇల్లు ఈరోజు ఎందుకో ఒక పాడుబడిన బంగళాలా నిశ్శబ్దంగా భయపెడుతోంది. భవాని మెల్లగా అడుగులు వేస్తూ తన కూతురు అమృత గదిలోకి వెళ్ళింది. 16 ఏళ్ల అమృత గాఢ నిద్రలో ఉంది. అమృత వయస్సుకు తగ్గ బుద్ధి పెరగని అమ్మాయి. కాని ఆ పాప పడుకున్న మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఒక పాత బొమ్మ ఉంది. ఆ బొమ్మ కళ్ళు సరిగ్గా భవాని వంక చూస్తున్నట్టే ఉన్నాయి. ఆ బొమ్మ రోడ్డు ప్రక్కన కనిపిస్తే అది అమృతకు ఎంతో నచ్చి ఇంటికి తెచ్చుకుంది. ఆ బొమ్మ అంటే భవానికి మొదటి నుంచి అసహ్యం, అంతకంటే ఎక్కువ భయం. అది ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. ఇక చాలు, ఈ పీడ వదిలించుకోవాల్సిందే అని భవాని మనసులో అనుకుంది. వణుకుతున్న చేతులతో ఆ బొమ్మను పట్టుకుంది. అది ఒక చిన్న పిల్ల శవంలా చల్లగా బరువుగా ఉంది. వర్షంలో తడుస్తున్నా సరే భవాని బయటకు పరుగుతీసింది. అపార్ట్మెంటుకు దూరంగా ఉన్న ఒక బురద గుంటలో ఆ బొమ్మను విసిరేసింది. అది బురదలో మునిగిపోతుంటే దాని కళ్ళు కోపంతో మెరిసినట్లు భవాని కనిపించింది. భయంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి తలుపులకు గొళ్ళెం పెట్టింది. ఆ రాత్రి భవానికి కంటిమీద కునుకులేదు. కిటికీలు కొట్టుకున్నప్పుడల్లా ఆ బొమ్మ వచ్చి తలుపు తడుస్తున్నట్టు భ్రమపడేది. తెల్లవారుజామున 4 గంటలవుతోంది. భవాని పడుకున్న రూములో ఒక వింతైన మట్టి వాసన, ఏదో కుళ్ళిన వాసన వస్తోంది. భవాని కంగారుగా అమృత గది దగ్గరికి వీలు తలుపు తీసి చూసింది. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఆ పాత బొమ్మ కూర్చొని ఉంది. కాని ఇప్పుడది మునుపటిలా లేదు. దాని గౌన్ మొత్తం మట్టి బురదతో తడిసిపోయింది. ముఖం మీదంతా బురద మట్టి అంటుకొని ఉంది. అతి భయంకరమైన విషయమేంటంటే ఆ బొమ్మ కాళ్ల దగ్గర నేలమీద చిన్న చిన్న బురద అడుగులు ఉన్నాయి. అంటే ఆ బొమ్మి నడుచుకుంటూ లోపలికి వచ్చిందా? భవాని వణుకుతూ ఆ బొమ్మను తాకబోయింది. అకస్మాత్తుగా నిద్రలో ఉన్న అమృత కళ్ళు తెరిచింది. కానీ ఆ కళ్లలో చిన్న అమ్మాయి అమాయకత్వం లేదు, ఏదో తెలియని క్రూరత్వముంది. అమ్మా, చిట్టికి చాలా చలిగా ఉంది. దాన్ని బురదలో ఎందుకు పడేశావ్? అది పాపం ఏడుస్తూ నడుచుకుంటూ వచ్చింది అని అమృత బొంగురు గొంతుతో అంది. అమృత, అది కేవలం బొమ్మే తల్లి, పారేదాన్ని అని భవాని గట్టిగా అరిచింది. అమృత వింతగా నవ్వింది. ఇది బొమ్మ కాదమ్మా, నా ఫ్రెండ్. దీన్ని చంపాలని చూస్తే నన్ను చంపినట్టే. అందుకే చిట్టి నిన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోతాననంటోంది. ఆ క్షణంలో గదిలోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. చీకటిలో ఆ బొమ్మ కళ్ళు ఎర్రగా మెరవడం మొదలైంది. భవాని కాళ్ల కింద నేల మెల్లగా బురదగా మారుతున్నట్లు, ఆమె అడుగులు కిందకు కూరుకుపోతున్నట్లు అనిపించింది. ఎవరో వందలాది చల్లని చేతులు తన కాళ్లను పట్టుకుని లోపలికి లాగుతున్నట్లు భవాని ప్రాణభయంతో కేకలు పెట్టింది. కాని ఆ కేక బయటకు వినపడలేదు. మరుసటి రోజు ఉదయం నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లిన అమృత నాన్న మనోహర్ వచ్చి చూసేసరికి ఇల్లు లోపల గొళ్ళెం పెట్టి ఉంది. ఎంతసేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో గ్రామస్తులు పోలీసులను పిలిచారు. తలుపులు బద్దలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. అమృత తన మంచం మీద ప్రశాంతంగా కూర్చుని ఆ బొమ్మతో ఆడుకుంటోంది. ఆశ్చర్యమేంటంటే నిన్నటి వరకు బురదతో అసహ్యంగా ఉన్న ఆ బొమ్మ ఇప్పుడు కొత్తగా మెరుస్తోంది. దాని గౌన్ రంగు కూడా మారింది. సరిగ్గా భవాని రాత్రి కట్టుకున్న చీర రంగులోకి మారింది. అమ్మ ఎక్కడ అమృత అని పోలీసులు అడిగారు. అమృత నవ్వుతూ ఆ బొమ్మను చూపించింది. ఆ బొమ్మ ముఖమిప్పుడు సరిగ్గా భవాని పోలికలతో ఉంది. దాని కళ్లలో భయం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఇల్లంతా వెతికినా భవాని ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదు. కాని షెల్ఫ్ కింద ఉన్న బురదలో భవాని వేసుకున్న బంగారు గాజులు దొరికాయి. అమృత ఆ బొమ్మ చెవిలో మెల్లగా చెప్పింది, మమ్మీ, నువ్విప్పటి నుండి నా దగ్గరే ఉంటావు కదా, ఇక నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఆశ్చర్యంగా ఆ బొమ్మ కంటి నుంచి కన్నీరు వచ్చాయి.